నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి అనుమతితోటి నాట్ ఓన్లీ హార్టికల్చర్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మాట్లాడే అవకాశం కూడా కల్పించాలని, క్రాపు భారతదేశంలోనే ఇంకో గొప్ప రేట్ రావాలని చెప్పేసి మీరు ఇష్టంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొన్నం గారు 3 సబ్జెక్టుల మీదనే కాకుండా మన బాధ్యత, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సవివరంగా మీ ముందుంచారు. అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం వేదిక మీద ఉన్న వాళ్ళు అందరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీ సహకారంతో తప్పకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కొంత వెసులుబాటు లేకపోయినా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని శాఖాపరంగా నిధులు సమకూర్చుకొని గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి. 4 జిల్లా కలెక్టర్లు ఉత్సాహవంతులు, కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కూడా ఎప్పుడు మేము ప్లానింగ్ బోర్డు కానీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే 2-3 సబ్జెక్టులే తీసుకుంటాం. ఆ జిల్లా అధికారులు మాత్రమే రావాలి. కలెక్టర్లకి విజ్ఞప్తి, 4 సబ్జెక్టులు ఉంటే 4 సబ్జెక్టుల యొక్క జిల్లా అధికారులే రావాలి. కింద సబార్డినేట్స్ రావాల్సిన అవసరం లేదు. ఏఈలు, డిఈలు, ఎస్ఈలు ఎవరు అక్కర్లేదు. ఏ డిపార్ట్మెంట్ పిలిస్తే ఆ డిపార్ట్మెంట్ హెడ్నే పిలవండి, ఆయనే రివ్యూ చేసుకొని టోటల్గా సబ్జెక్ట్ తోటి వివరంగా అన్ని అవగాహనతో రావాలి. నాణ్యమైన విద్యను అందిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలియజేశారు. నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించిందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మున్సిపాలిటీలోని నూతన ఆసుపత్రి, పాఠశాల, కళాశాల పర్యవేక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనేదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. లక్షటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
మందమర్రిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ మరియు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఈరోజు తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను విస్తృతంగా నిర్వహించారు. అందరు కొంచెం అవేర్నెస్ కూడా కలుపుదామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27, 30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్నీ కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బండి కాగితాలతో పాటు ఇన్సూరెన్స్ అన్నీ కూడా. ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలామంది బండి కాయిదాలు లేవు, ఒక 5,000కే ఇస్తాం బండి, ఏం కాదు, ఇంకా పట్టుకున్న ప్రభుత్వంతి, చేసిన ప్రభుత్వంతి అని చెప్పి ఆశ కొని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఇక్కడనో ఎక్కడనో ఆ దొంగ దొరకకుండా ఉన్నాడు. దొరికినప్పుడు ఏం చెప్తారు, ఎవరు కమ్మిండో చెప్తారు. ఆ మీడియేటర్ ఎవరు కమ్మిండో వాడు చెప్తాడు అందుకుంటే. ఎక్కడ పోతుంది, మళ్ళీ ఆ బైక్ వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ బైక్ తీసుకుపోతారు. మీరు కూడా తెలిసి దొంగ బండి తీసుకున్నారని చెప్పి అప్పుడు అనవసరంగా మీకు తెలిసి తెలియక మీ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోండి. అగ్గోగా వస్తుందని చెప్పి బైక్లో ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ, ఇంకా అట్లా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు బయట అమ్మడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా అవి కూడా దొంగతనం చేసిన ఫోన్సే కానీ ఇవి కానీ ఆ ఫోన్స్ కూడా ఎట్లయినా ఆ ఫోన్స్ అనేవి ట్రేస్ అవుతాయి. ఎందుకంటే ఫోన్ వాడినప్పుడు దాంట్లో ఉన్న నెంబర్ అవుతుందో ఆ నెంబర్తో కంపల్సరీ ఫోన్ ట్రేస్ అవుతుంది. ట్రేస్ అవుట్ అవుతుంది. ఆ ట్రేస్ అవుట్ అయినప్పుడు కూడా మీరు అనవసరంగా మీ అమౌంట్ లాస్ కావాల్సి వస్తుంది. సో దయచేసి ఇట్లాంటి వాటికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేసినట్టు తీసుకున్నట్టు మాత్రం చేసుకుంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే, మనం చూసినట్టయితే చాలామంది కూడా నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ అనేది ధరిస్తలేరు. ఇక్కడికే పోతున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే హెల్మెట్ ఎందుకు అనే ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పోయేటప్పుడు కూడా జరగకూడదు ఏదైనా జరగచ్చు. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనలో సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే తలకాయ ఒకటి. ఆ తలకాయ ఒకటి మనం కాపాడుకుంటే దెబ్బ ఎక్కడ దాకినా కూడా ఏం కాదు. అవునా కాదు? ఇప్పుడు మన ఫోన్ చూడండి, ప్రెస్ ఫోన్, మీ ఫోన్ చూపించండి ఒకసారి ఇట్లా పైకి. కూడా మనకు తలకాయ తాగకుండా వేరే కాడ తాగినప్పుడు మన ప్రాణం కాపాడుకునే శక్తి ఉంటుంది. కానీ తలకాయకి తాగితే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించి మీ లవనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మొదటగా పూర్వ ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం చేశారు. అయితే ఇది చాలా ఆనందదాయకరమైనటువంటి విషయమే ఆనాడు. ఎందుకంటే మా అమ్మ ఊరు, మా నాన్న ఊరు పక్క ఊర్లు. నేను ఈ 2 ఊర్లలో నాకు దగ్గర బంధువులు, స్నేహితుల పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ మన దగ్గర చదువుకోవడం. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 15,43,587 రూపాయల చెక్కులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంపిణీ చేశారు. కాకినాడ గుడారిగుంట శాసనసభ్యులు నివాసం వద్ద లబ్ధిదారులకు శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.
ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 18 మందికి 15,43,487 రూపాయల యొక్క చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ యథాతథిగా రన్ అవుతూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు రోజుకి దానిపై అభివృద్ధి చేసుకుంటూ వైద్యం చేస్తా ఎదరికెళ్తా. అది కాక ఈవేళ అక్కడెక్కడన్నా మనకి అవకాశం దొరక్క ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులకి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఇటీవల గోశాల కొరకు 10 లక్షల రూపాయలతో గోశాల అవసరాల కొరకు పైప్ లైన్ మరియు గోవులకు షెడ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బైన్సా గోశాల యాజమాన్యంతో మీకు నేనున్నానని హామీ ఇచ్చారు. మరియు మీ గోశాల దగ్గర త్వరలో శ్రీకృష్ణ మందిరం కొరకు నిధులతో మందిరం నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బైన్సా పట్టణంలోని గో సంరక్షణ కేంద్రంలో ఏదైతే గోవులకు తాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంతో పైప్ లైన్ చేసిన కార్యక్రమానికి మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా గోశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, హిందూ బంధువులు, హిందీ వాహిని సభ్యులు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్న ఈ సందర్భంలో, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే సమాజంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మనం చూస్తున్నాం. రాజకీయంగా ఒక వేదిక మీద ఉంటే మనం ధర్మాన్ని పాటిస్తున్నట్టు, లేకపోతే ఇంకొక వేదిక మీద ఉంటే కాదన్నట్టు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజకీయాలు వేరు, ధర్మం వేరు. మనం ఎక్కడున్నా మనం చేయాలనుకున్న పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంటే మరి చూస్తాం. మనం చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూస్తున్నాం. 3 రకాలు ఉంటారు నాయకులు. నాకు తెలిసి కొందరు మాటలతోని సమయం గడిపేస్తారు, కొందరు అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోరు. మరికొందరు నాయకులు బలంగా సంకల్పించి ఎక్కడున్నా నేను చేయాలనుకున్న పని బరాబర్ చేసి చూపిస్తా అనుకునే నాయకులు ఉంటారు. కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఎస్సీ జిల్లా సెక్రటరీ అశోక్ మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అసలు ఇది దళితులకు జరిగిన అన్యాయం కాదు, వైసీపీ వాళ్ళు కుట్ర పన్ని చేస్తున్నారు అన్నట్టుగా కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. అయితే మనం నిన్నటి రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే, ఇది అసలు దళితులకి జరిగిన అవమానం కాదు, వైసీపీ వాళ్ళు ఏదో కుట్ర పని చేస్తున్నారంటున్నారు. కానీ మీరు ఒక దళితులే అయితే ఆ మాట మాట్లాడచ్చా ప్రెస్ మీట్లో? అక్కడ స్టేజ్ మీద జరిగిన సంఘటన ఏంటి? మీరు ఇక్కడ పాలిటిక్స్ డైవర్ట్ చేసే సంఘటన ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఒక దళితులుగా దళితులకి న్యాయం చేసే పక్షాన నిలబడుకోకుండా నిన్న అంతమంది కుల సంఘాలందరూ కలిసి ఆ ఒక చంద్ర అనే సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కడ 2-3 దళితులని కలుపుకొని ప్రెస్ మీట్ పెడుతూ మళ్ళీ మేము దళితులు ఐక్యమత్యం చాటుకున్నారు, మేము గర్విస్తున్నారు. మీరు అక్కడికి వచ్చి పాటించింటే అప్పుడు మేము మిమ్మల్ని గర్వించేటోళ్ళు. మీరు ఏదో ఒక పార్టీ అడుగుజాడలో నడుస్తూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారంటే దళితులకు అన్యాయం జరగలేదా? ఎస్సీ 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 అని చెప్పి ఆమె చెవులో చెప్పిన విధానం ఎట్లుందంటే ఎస్సీలు అక్కడ కాదయ్యా ఉండాలి, కాళ్ళ దగ్గర ఉండాలన్న విధానంగా మీరు మాట్లాడుతూ దానికి పక్కనున్న ఎమ్మెల్యే గారు కూడా అవకాశం పలికినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఆ విషయంలో ఒక ఎమ్మెల్యే గారు అయితే ఏమ్మా ఎస్సీలు అయితేనేంటి, ఎస్సీ ఓట్లతో మనం గెలవలేదా, ఎస్సీలు కింద ఎందుకు ఉండాలి,
వాళ్ళని పైకి రమ్మని అంటే ఆయన మర్యాద చాలా బాగా నిలబడదని నేను ఈరోజు చెప్తున్నాను. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణం రాహుల్ నగర్ సమీపంలో గల సాయినగర్ వాడకి చెందిన మచ్చా దేవేందర్ సన్ ఆఫ్ గజారం ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం గజారం కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం నర్సాపూర్ వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి 15 నుండి 20 తులాల వరకు బంగారం మరియు 5,000 రూపాయలు పోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సిఐ గోపీనాథ్ విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ విచారణను ముమ్మరం చేసే పనిలో పడ్డారు. కొత్తపల్లి పట్టణ కేంద్రంలో గత నెల రోజుల నుండి వర్షాలు కురవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున దీనికి తోడు ఈ రోజు రైతులందరూ సమిష్టిగా కొత్తపల్లి పట్టణంలోని దేవాలయాలలో దేవుళ్లకు మరియు విగ్రహాలకు పూజలు చేసి విగ్రహాలకు జలాభిషేకం చేస్తూ డప్పు చప్పుళ్లతో అంగరంగ వైభవంగా ఊరిలో ఉన్న విగ్రహాలను శుభ్రం చేస్తూ ఆ వరుణదేవుని వేడుకొని ఊరి నడిబొడ్డున ఉన్న బొడ్రాయి దగ్గర అందరూ సమాప్తం చేయడం జరిగింది. లేకుండా దేవుళ్ళందరికీ నీళ్ళు వస్తానికి కార్యక్రమం చేపట్టినారు. రోడ్డు కార్తీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు. చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి. మా ఊళ్ళో వర్షాలు పడినందున మేము దేవుళ్ళందరికీ నీళ్ళు వస్తానికి కార్యక్రమం చేపట్టాము. అందరూ తమ పత్తి చేళ్ళు అన్నీ మొలకలని లోపల మలుసుకొని ఉన్నాయి, బయటకు వెళ్ళలేదు. చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ కలిసి మూకుమ్మడిగా రైతులందరూ అనుకొని దుర్గామాతకు మరియు పోచమ్మ తల్లికి నీళ్లు పోయాలనే ఒక సంకల్పంతో అందరం కలిసి ఈరోజు నీళ్లు పోయడం జరిగింది. ముందు కప్పతల్లి కూడా ఆడుకునేది. అందులో భాగంలో ఇది కూడా ఒక అంశమే. అందులో మా అందరి ఆశలు నెరవేరి వర్షాలు సమృద్ధిగా పడి రైతులు అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయ్యి 1 రోజులు అవుతుంది. 1 రోజులు దాటినా కానీ వర్షాలు పడడం లేదు. అందువలన రైతులందరం ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది పడి పత్తి విత్తనాలు పెట్టినాం. వరి నార్లు పోసి నార్లు ముదిరే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ రైతులు మూకుమ్మడిగా మమేకమై అన్ని దేవుళ్లకు నీళ్ళు పోయాలన్న ఉద్దేశంతో ఇట్లన్నా దేవుడు కరుణిస్తాడన్న ఆకాంక్షతోని అందరం ఈ కార్యక్రమం చేపట్టినాం. కొత్తపల్లి పట్టణ కేంద్రంలో మనం గత 1 రోజు నుంచి చూస్తున్నాము. పెట్టిన విత్తనాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది. నార్మల్ సుధా దున్నలేదు. సో మన పురావస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే దేవాలయాలకు దేవుళ్లకు నీళ్లు అభిషేకం చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. తాతల కంచెలు మా బాపుల కంచెలు చూస్తున్నాము. సో ఈరోజు కొత్తపల్లి పట్టణంలో రైతు సోదరులందరూ కలిసి దేవాలయాలకు పోచమ్మ తల్లికి దుర్గామాతకు అలాగే ఆంజనేయ స్వామికి వివిధ దేవాలయాలన్నిటికీ నీళ్ళాభిషేకం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పాత పద్ధతి మనం ఎప్పుడైనా దేవుళ్లకు నీళ్ళు అభిషేకం చేస్తే వర్షాలు పడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాము చాలా విలేజ్లలో కొంతమంది మహిళా పనులు ఏంటి అంటే బతుకమ్మ ఆటతో సుతా దేవుణ్ణి వేడుకుంటున్నారు. అలాగే మేము కప్పతల్లితో పాటు నీళ్ళాభిషేకం చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయనే నమ్మకం రైతులకు ఉన్నది. ఖచ్చితంగా వర్షాలు పడతాయి. రైతులు బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం నిజంగా మా కొత్తపల్లి పట్టణ రైతు సోదరులందరికీ ధన్యవాదములు. రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగాలని, అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎల్బీ నగర్లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ పల్లె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ప్లీనరీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. రేపటి నుంచి చాలా పని భారం బాగా భయవలసి ఉంటుంది.
కొంత ప్రజల పట్ల బాధ్యతతో జాగ్రత్త ఉండాలి. ఈ విషయాల్లో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలతో వినమ్రంగా గుర్తు చేస్తుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకేమైనా పేర్లు చెప్పేదంటే కూడా చెప్పండి. ఇంకేమైనా పేర్లు చెప్పదలుచుకుంటే చెప్పండి. మీ అందరికీ ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం. శుభాకాంక్షలు అన్నగారు. మీకు ఆ సహకారము మీకు అయిన విధంగా మాకు కొట్లాడినటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలలో ఉద్యోగాలకి 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకున్నదనే విషయం తెలుసు. అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా సార్ గారు మాట్లాడాలని కోరుతూ ప్రతి ఉద్యమకారుని రెండోది ఫార్మాసిటీలో భూమిని కోల్పోయిన రైతులకి న్యాయం చేసి మరి రంగారెడ్డి జిల్లా ప్లీనరీ జరుపు. ఈ ప్లీనరీలో దారా సత్యంని అధ్యక్షుడిగా, కొత్త రవి ఆయనను ప్రధాన కార్యదర్శిగా, తర్వాత మిగతా బాధ్యతలు కూడా ఎన్నుకున్నారు. ఆ విషయాలు నేను ప్రత్యేకంగా పంపిస్తాను కూడా మీకు మీడియా. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా చెప్పదలిచింది ఏంటంటే, రాజకీయాలు అనేవి ప్రజల చుట్టూ తిరగాలి. ఒక మార్పు రావాల్సిన అవసరం. ఇవాళ రాష్ట్రంలో ఒక సంతోషదాయకమైన పరిణామం ఏంటంటే, ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఒక కూలంకుషంగా సమాచారాన్ని